మనందరం ఇక్కడ ఇంతమంది ట్విన్స్ చూసి ఎంత ఆనందపడుతున్నాం, కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నారు, వాళ్ళన్ని తెలుసుకుంటున్నాం. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళని కూడా పిలిచి వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు, వాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేస్తారు వీళ్ళతో అనేది వాళ్ళు అడిగి తెలుసుకుందాం. సో ఆల్ ద పేరెంట్స్ ప్లీజ్ వెల్కమ్. అందరికీ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఒకళ్ళిద్దరు పిల్లలు మామూలుగా అంటే ఒకేలా పుట్టడం కాకుండా డిఫరెంట్ గా పుడతారు కదా, వాళ్ళని బేర్ చేయడమే చాలా కష్టం. ట్విన్స్ అయితే చాలా అల్లరి చేస్తూ ఉంటారు. మీ ఫ్యామిలీస్ లోని ఎలా ఫేస్ చేస్తారు, ఏం చేస్తారు వాళ్ళ పనులు అనేది కూడా ఒకసారి మీరు చెప్పాలి. మీ పిల్లలు ఎవరండి? ఓకే, వాట్స్ నేమ్? ఆయుష్, అనుష్. ఆయుష్, అనుష్. మీరు మామూలు చూడగానే గుర్తుపడతారండి ఆయుష్, అనుష్ ని? అంటే మేము రోజు చూస్తాం కాబట్టి గుర్తుపట్టేస్తాము, కానీ కొత్త వాళ్ళకైతే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇనిషియలీ అయితే మాకు పెద్దవాళ్ళ సపోర్ట్ ఉండింది, సో మేము అలా మేనేజ్ చేసుకున్నాము. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పిల్లలు ఎక్కడ? శ్రేష్ఠ శ్వేత అండి. వీళ్ళు బీటెక్ థర్డ్ ఇయర్స్ అవుతున్నారండి. చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళ కన్ఫ్యూజన్ అనేది బాగా ఎక్కువ అండి. మీకా లేకపోతే మిగతా వాళ్ళకి కూడా? మాకు కూడా ఉండేది. యాక్చువల్ గా వీళ్ళు ఏదైనా ఫుడ్ తింటే అది దాని వల్ల లావ్ అవుతారేమో, లేకపోతే ఒకళ్ళు సన్నం అవుతారేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు డైట్ కంట్రోల్ అనేది ఖచ్చితంగా ఉంటది. అలానే వీళ్ళ ఎడ్యుకేషన్ కూడా అండి ఇప్పటి వరకు కూడా ఒకే విద్యాలయంలో జరగడం జరిగింది. ఇంజనీరింగ్ కి కౌన్సిలింగ్ లో సెపరేట్ అవుతారేమో అని మేము చాలా బాధపడ్డాం. ఇద్దరికి కూడా ఒకే కాలేజీలో రావడం చాలా మాకు సంతోషంగా అనిపించింది. ఇప్పుడు ఇద్దరులో శ్వేత ఎవరు? చూపించారండి ఆల్రెడీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా, మీ పిల్లలు? హాస్య. నాకు ఫస్ట్ ఒక బాబు, తర్వాత పాప, తర్వాత వీళ్ళిద్దరు. మేడం ఒక అమ్మాయి బ్రతుకుతుంది, ఒక అమ్మాయి బ్రతకదని చెప్పింది. మా ఆయన నుండి లేదు మాకు ఇద్దరు కావాలని చెప్పారు. మళ్ళీ 2 నెలలు మోసిన తర్వాత నొప్పులు అప్పుడు వచ్చేలా చేసి అప్పుడు డెలివరీ చేసింది మేడం. మాకు వాళ్ళే ప్రపంచం అండి. వాళ్ళిద్దరు అంటే మాకు స్పెషల్ అండి. ఏంటంటే ఇలాగ ట్విన్స్ కి ఒకళ్ళకి ఏమన్నా పెయిన్ వస్తే ఇంకోళ్ళకి ఆటోమేటిక్ గా తెలుస్తుంది అనేది అంటారు. వాళ్ళకి తగ్గుతూ ఉంటది, వీళ్ళకి వస్తుంటది అండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఒకళ్ళు ట్రీట్మెంట్ చేయించి అదే మెడిసిన్ వీళ్ళకి కంటిన్యూ చేస్తే సరిపోతుంది. మీ పిల్లలు? శ్రీచరణ్, సాయి చరణ్. హాయ్ గైస్, హ్యాండ్సమ్. చిన్నప్పుడు 3 years దాకా గుర్తుపట్టలే, నేనైతే వాళ్ళ మమ్మీ గుర్తుపట్టేది. సేమ్ ఉంటారు అన్నట్టు. ఎవరా బాబు వీడిద్దరు ఇట్లా ఏమో ఇవ్వాలని నేనే అడిగట్టు. అండ్ ఈ స్టేజ్ తరపున ఫస్ట్ టైం మా పేరెంట్స్ తీసుకొచ్చినాం కాబట్టి మా డాడ్ తో ఒక చిన్న మూమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. స్టేజ్ కమ్ ఆన్. ఫస్ట్ కాల్ పట్టుకున్నారు చూసారా, వాడు ఏదో లవ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. మా డాడీ ఇంకెంత చెప్పాడంటే పెళ్లి మీ ఇష్టం, ట్విన్స్ తో చేస్తా అంటే చేసుకోమని చెప్పారు. అంత నవ్వు మొగంలో. ఒక ట్విన్ వచ్చి ఇలా వాళ్ళ ఫాదర్ తో డాన్స్ చేస్తే ఇలా ఉన్నది అని చెప్పానంటే, ఇక్కడున్న ట్విన్స్ అందరూ వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉండి చిన్న స్టెప్ వేస్తే అది వేరే లెవెల్. అబ్బా రండమ్మా, రండి అందరూ. It's a family party. It's a family party. It's a family party. It's a family party. మాస్టర్, మీ ఊరు అదిరిపోయింది, ట్విన్స్ అదిరిపోయారు. వాళ్ళు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ అయితే సూపర్ అసలు. అదిరా రే, ఈ ఊరంటే ఈ హ్యాపీనెస్ ఎప్పుడు ఉండాలిరా. అందరికి హ్యాపీ జర్నీరా. ఇంత మంది ట్విన్స్ ని ఇక్కడ తేడానికి కారణం రామ్ రాజ్ అండ్ లక్ష్మణ్ రాజ్.
ఫస్ట్ మా ఇద్దరు మేము అనుకున్నా మన ఇద్దరమే ట్విన్స్ అంటారా ఈ ప్రపంచంలో మన రాష్ట్రంలో లేదా ఆంధ్ర తెలంగాణలో ట్విన్స్ ఉంటారు కదా వాళ్ళని కూడా మనం ఒక చిన్న గ్రూప్ గా తయారు చేసి అందరం కలిసిగా ఒక ఫ్యామిలీ ట్విన్స్ ఫ్యామిలీగా ఉందామనేసి ముందుగా మాలో మేము మాట్లాడుకొని ఇంతమంది పెద్ద ఫ్యామిలీ తయారు చేసుకున్నాం. థ్యాంక్ యూ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రజ గారు ఎపిసోడ్ ఎండింగ్ వచ్చింది. స్టార్టింగ్ లో ఏదో సర్ప్రైజ్ అన్నారు, మీరు ట్విన్స్ అన్నారు. ఆ ట్విన్ సిస్టర్ ఎక్కడ ఉన్నారో కొంచెం చెప్తే. యాక్చువల్ గా మా సిస్టర్ ని ఇప్పుడు ఇక్కడ ఈ ఎపిసోడ్ కి పిలవడం కన్నా అది స్పెషల్ గా ఒక సెగ్మెంట్ కింద నెక్స్ట్ ఎపిసోడ్ లో వస్తుంది. వెయిట్ అండ్ వాచ్. సూపర్ ట్విస్ట్ రా, సూపర్ ట్విస్ట్ రా. చిచ్చి, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక నా పర్వతం గంగలో కలిసింది. ఎటు వెళ్తున్నారండి? గంగలోకి వెళ్తున్నా, పరువు పోయిందన్న కదా, తీసుకొస్తా. మొగడంటే ఆ మాత్రం గౌరవం లేదు. ఊళ్ళో వారందరూ మిమ్మల్ని దురదృష్టవంతుడు అంటున్నారు. దురదృష్టవంతుడి, మీరు చచ్చిపోతారు. చచ్చిపోండి. ఏంటండి ఇవి? లంక బిందెలు. లంక బిందెలా? ఊరోళ్ళందరిని పిలిచి పుల్లు దావతిస్తా. అర్జెంట్ రమ్మన్నాడు దేనికి? ఒరే లంక బిందెలు దొరికాయిరా, వీళ్ళందరికీ అప్పులు క్లియర్ చేస్తారా? ఆ బాధ్యత నీకు అప్పచెప్పిన. మీ అందరు అప్పులు తీర్చేస్తున్నాడు రమేష్ అన్న. అంతేకాదు పెద్ద దావత్ ఇస్తున్నాడు మనందరికి. అంత క్రేజ్ ఉందా? మొన్న తమిళనాడు బస్ స్టాండ్ కి వెళ్తే బస్ స్టాండ్ లో జనాలందరూ అరుపులు. బస్కి ఎదురు నుంచి ఉందమ్మా, తప్పుకోండి. కలికి చిలకమ్మ ఎర్రముక్కు ఎర్రముక్కులే పిల్లవాక్కు పువ్వై పూసిన ఎర్ర రోజా పూత గులాబీ పసిపాదం. అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్. పుట్టి మీద కూడు ఉప్పు చపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు గుర్తు పెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవతో చేనమ్మా. కోలా అకోలా అకోలా గోలా కోలా అకోలా గోలా కోలా గోలా. అమ్మా శ్రీవిద్య, అది బాత్రూమ్ కదా, మళ్ళీ కడిగేస్తున్నావు. సన్ని ఎక్కించాలంటే సన్ని అన్న కోటర్ ఎక్కించాలి ఫస్ట్. వాడు కంగారులో సూది కన్నం పైన కదా కింద పైన తోస్తున్నాడు. ఏం కోరుకుంటున్నారు? కోరుకుంటే మళ్ళీ కాదనకూడదు చెప్తున్నా. చిన్న కిస్ ఇచ్చేసి పోతానంతే. పెట్టన్నా, ముద్ద పెట్టి సాగు పెట్టు. అక్కడే పోతున్నావు, కొంచెం మంచి ఫీల్ ఉన్న పాట పెట్టండి అయ్యా. నాకు ఆ ఫీలే కావాలి. గో 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 గో. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. పహచానా ముझे, డాగు డాగు మహారాజ్. The best performance is this.